నిన్నను మీరు గమనించారు. మొదటి పర్యాయం జరిగినటువంటి రామరావణ యుద్ధంలో రావణునితో యుద్ధం చేస్తున్నటువంటి లక్ష్మణమూర్తి స్పృహ తప్పి పడిపోయినప్పుడు రావణాసురుడు లక్ష్మణమూర్తిని తీసుకుని వెళ్ళి తన రథం మీద పెట్టుకుని లంకాపట్టణంలోకి తీసుకెడదామని ప్రయత్నించినప్పుడు ఆయన యందు విష్ణుస్వరూపం ఆవాహన అయితే రావణుడు లక్ష్మణమూర్తిని కదపలేకపోయాడు. కానీ హనుమ మాత్రం వెంటనే వచ్చి కదపగలిగారు. ఇది ఒక గమనించవలసినటువంటి విషయం. ఈశ్వర స్వరూపమును కదపగలిగిన శక్తి ఒక భక్తుని యందు ప్రవేశించింది. కానీ శత్రుత్వాన్ని పూనినటువంటి రావణుడు మాత్రం బాహ్యంలో ఎంత బలవంతుడైనా ఆ పనిని మాత్రం చేయలేకపోయాడు. అంటే ఈశ్వరుణ్ణి కదపడము అన్నదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఎంతవరకు వెడుతుందంటే భగవంతుని యొక్క స్వరూపము భక్తునకు వశమవుతుంది. భక్తుడు ఎలా చెప్తాడో భగవంతుడు అలా నిలబడతాడు. ఒక స్థాయిలో భక్తుడు పొందేటటువంటి గొప్ప అనుగ్రహం అది. విష్ణు స్వరూపాల్లో యథోక్తకారి అని ఒక స్వరూపం ఉంది. యథోక్తకారి అంటే ఆయన ఒకనాడు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక ఆళ్వారు ఆయన వెనకాతల శ్రీ మహావిష్ణువు కూడా శేషశైనాన్ని చుట్టేసుకుని చంకలో పెట్టుకుని ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఇక్కడ పడుకుందాం అంటే ఓ నది ఒడ్డున పడుకున్నారు. ఇప్పటికీ తమిళనాడులో ఉంది ఆ క్షేత్రం. అందుకని యథోక్తకారి, తన భక్తుడు ఎలా చెప్తే అలా చేసినవాడు అని. అలాగే శంకర భగవత్పాదుల విషయంలో కూడా ఒకనకొకప్పుడు దక్షిణ దేశంలో మధ్వార్జునం దగ్గర ఆయన ఒక శివాలయంలో అద్వైతమే ప్రమాణమా కాదా అని పరమేశ్వరుణ్ణి అడిగితే శివలింగంలోంచి 2 చేతులు పైకొచ్చి అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని 3 మాటలు చేతులు ఊగి 2 చేతులతో ఉన్న శివలింగం ఇప్పటికీ తమిళనాట క్షేత్రంలో ఉంది. కాబట్టి ఈశ్వరుడు భక్తుడైనటువంటి వాడికి వశుడై ఉంటాడు. దీన్ని చూపించడం నిన్నను చూపించినటువంటి ఘట్టంలో ఉన్నటువంటి అంతరార్థం. భక్తి ఎంత గొప్పదో మీరు గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి జీవితంలో మొట్టమొదటిసారి ఓడిపోవడం అంటే ఇంతకుముందు కూడా ఓడిపోయాడు. వాలి చేతిలో ఓడిపోయాడు, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. కానీ తాను ఇన్ని డాంబికాలు పలికి మానవుడు నన్నేం చెయ్యగలడు అని అధిక్షేపించినటువంటి వాడు, రాముడు తనని ఏమీ చెయ్యలేడు అని కృతనిశ్చయంతో ఎంతమంది చెప్పినా వినకుండా యుద్ధభూమికి వెళ్ళినవాడు ఒక్క క్షణకాలంలో, అంత తక్కువ కాలంలో తన రథాన్ని, గుర్రాల్ని, సారథిని పడగొట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, చేతిలో నీకు అస్త్రము లేదు కాబట్టి, శస్త్రము లేదు కాబట్టి నీవు బయలుదేరి మళ్ళీ నీ అంతఃపురంలోకి వెళ్ళి నేటి రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు ఆయుధాలతో కలిసి యుద్ధానికి రా, అప్పుడు నీతో యుద్ధం చేస్తాను అంటే అంతగా అవమానింపబడి అంతఃపురాన్ని చేరుకున్నటువంటి రావణాసురుడు చాలా మదనపడ్డాడు. విచిత్రం ఏమిటంటే ఆయనకి ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చాయి ఆయనకున్న శాపాలు. ఇంతకాలం ఆయనకి జ్ఞాపకం రాలేదు. సర్వం తత్కలు మే మోఘం యత్తప్తం పరమంతప యత్సమానో మహేంద్రేణ మనుషేణాస్మి నిర్జిత. ఇంద్రుని చేత కూడా గెలవబడని వాణ్ణి, ఇంద్రుణ్ణి గెలిచిన వాణ్ణి, అంత గొప్ప తపస్సు చేసిన వాణ్ణి కేవలం ఒక మనుష్యుడి చేతిలో ఇవాళ నేను ఓడిపోయాను. దేవదానవ గంధర్వై యక్షరాక్షస పన్నగై అవధ్యత్వం మయా ప్రాప్తం మనుష్యేభ్యో న యాచితం. నిజంగా మనుష్య జాతి అంతా సంతోషించవలసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఎందుకంటే మనుష్యులు నన్నేం చేస్తారు అని చెప్పి కనీసం నేను వాళ్ళ చేతిలో ఓడిపోనన్న వరం కూడా అడగను అని ప్రగల్భాలు పలికినవాడు ఇవాళ అంటున్నాడు, నేను దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగముల చేత సంహరింపబడకుండా బ్రహ్మగారిని వరం కోరాను, కానీ మనుష్యుల చేత నేను వధింపబడను అని వరం కోరుకోకపోవడం ఎంత పొరపాటైందో నాకు ఇవాళ అర్థమైంది. అంటే ఒక మనుష్యుడు అంత శక్తి కలిగి ఉంటాడు అని మహానుభావుడు రామచంద్రమూర్తి ఒక నరుడిగా ఈ భూమి మీద నడచి మనుష్య జాతికే అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే రామావతారాన్ని, రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యకుండా, ఆయనని పూజించి ఆయన పట్ల భక్తి లేకుండా ఉన్నటువంటి నరజన్మ సార్థకత లేని నరజన్మ. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఉత్పత్స్యతే హి మధ్వంసే పురుషో రాక్షసాధమ నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమ దుర్మతే. ఒకానొకప్పుడు అవధ్యత్వం మయా ప్రాప్తం మనుషేభ్యో న యాచితం. నేను చాలా గర్వంతో ఉన్నాను మనుష్యులు ఏం చేయగలను, కానీ
ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి అనరణ్యుడు అనబడేటటువంటి రాజుతో నేను యుద్ధం చేసి ఆయన పట్ల అమర్యాదతో ప్రవర్తించినప్పుడు, ఆయన పట్ల హింసాత్మకంగా నేను ప్రవర్తించినప్పుడు ఆయన ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. మా వంశంలో జన్మించిన వాడే నీ మృత్యువునకు హేతు అవుతాడు అని. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడే మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి. నాకు ఇక్ష్వాకు కులనాథేన అనరణ్యేన యత్పురా, పూర్వకాలంలో నాకు అనరణ్యుడు ఇచ్చినటువంటి శాపం జ్ఞాపకానికి వస్తోంది. శప్తోహం వేదవత్యాచ యథాసా దర్శితా పురా సీయం సీతా మహాభాగా జాతా జనకనందిని. నేను ఒకానొకప్పుడు వేదవతి అన్న పేరుతో అమ్మవారు జన్మించింది. ఆమె పుట్టినప్పుడు వేద ఘోష వినపడింది. అటువంటి తల్లి సాక్షాత్ పరాశక్తి అంశతో జన్మించినటువంటి ఆమెను తపస్సులో ఉండగా నేను ఆమెను మోహించి బలాత్కరించబోయాను. బలాత్కరించబోతే ఆ తల్లి యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెడుతూ ఒక శాపవాక్కు విడిచిపెట్టింది. నేనే ఒక స్త్రీగా జన్మించి నీ యొక్క కులనాశనమునకు కారణమవుతాను అంది. ఆనాడు నేను ఆడది అంటే అంత చులకనగా చూశాను. చులకనగా చూసి తపస్విని అయినటువంటి వేదవతి పట్ల మోహాన్ని పెంచుకుని ఆమె శీలాన్ని హరించే ప్రయత్నం చేశాను. ఆమె విడిచిపెట్టినటువంటి శాపవాక్కు ఇవాళ ఈ రూపంలో వచ్చింది. అందుకే సేయం సీతా మహాభాగా జాతా జనకనందిని, ఆ వేదవతియే సీతమ్మగా వచ్చింది అని నాకు అర్థమవుతోంది. ఉమానందీశ్వరశ్చాపి రంభా వరుణకన్యక యథోక్తాస్తన్మయా ప్రాప్తం నమిథ్యా ఋషిభాషితం. ఇప్పుడు అంటున్నాడు నమిథ్యా ఋషిభాషితం. ఋషులైనటువంటి వారు మాట్లాడిన మాటలు ఎన్నటికీ నిజం కాకుండా పోవడం అన్నది ఉండదు, అవి నిజమై తీరుతాయి. ఒకప్పుడు ఉమా పార్వతీదేవి నన్ను శపించింది. పరమేశ్వరుడితో కలిసి క్రీడిస్తున్నటువంటి తల్లి, నర్తిస్తున్నటువంటి తల్లి కైలాస పర్వతం మీద ఉండగా నేను కైలాస పర్వతాన్ని కదిపాను. అప్పుడు ఆమె ఆ హఠాత్పరిణామమునకు ఉలికిపాటు చెందినదై ఇంత ఉద్ధతితో ప్రవర్తించిన వాడెవరో వాడు స్త్రీల చేతనే కులనాశనమును పొందుతాడు అంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ సీతమ్మ తల్లి చేతిలో శాపవాక్కుని అనుభవించడానికే సీతమ్మ తల్లిని తీసుకొచ్చి లంకాపట్టణంలో ఉంచాను అని నాకు అర్థమవుతోంది. నందీశ్వరశ్చాపి, మీకు ఇతపూర్వం నేను చెప్పి ఉన్నాను, నందీశ్వరుడి పట్ల అమర్యాదతో ప్రవర్తించి వానరముఖమున్నవాడివి అని రావణాసురుడు ఆయన నిందిస్తే వానరములే వచ్చి రాక్షస వంశ వినాశనమునకు కారణమవుతాయి అని నందీశ్వరుడు శపించాడు. కాబట్టి నందీశ్వరుడు యొక్క శాపం నాకుంది. రంభ వరుణకన్యక. రంభ నలకూబరుడు అనబడేటటువంటి తన యొక్క ప్రియుని ఇంటికి వెడుతుంటే నేను ఆ రంభని చూసి మోహించి బలాత్కారంగా ఆవిడ్ని అనుభవించాను. ఆనాడు నలకూబరుడు నాకు శాపాన్ని ఇచ్చాడు. ఆ అధర్మమునకు పాల్పడినప్పుడు పరస్త్రీ మీద నువ్వు వ్యామోహం పెంచుకుంటే, పుంజిక స్థల విషయంలో కూడా ఇదే జరిగింది. నీవు ఒక స్త్రీ వలననే బలాత్కారమైనటువంటి ధోరణిలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చి ఏనాడు అశోకవనంలో ఉంచి ఆమె పట్ల క్రుద్ధుడవై కామమోహితుడవై ప్రవర్తిస్తావో ఆనాడు నీకు మరణం ఆసన్నమవుతుంది అని నాకు శాపవాక్కు ఉంది. నమిథ్యా ఋషిభాషితం. పుంజిక స్థలానబడేటటువంటి ఒక అప్సరస విషయంలో కూడా నేను ఇలాగే అమర్యాదగా ప్రవర్తించి ఆమెని కూడా బలవంతంగా అనుభవిస్తే, ఆమె చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉండగా వెళ్ళి నీ వంశంలో జన్మించినవాడు స్త్రీల పట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడని తన గోడు వినిపిస్తే, క్రుద్ధుడైన చతుర్ముఖ బ్రహ్మగారు ఇక నుండి నువ్వు ఏ స్త్రీ జోలికైనా ఆమె ఇష్టము లేని స్త్రీని నీవు అనుభవించే ప్రయత్నం చేస్తే నీ తల వ్రక్కలైపోతుందని శాపవాక్కు విడిచిపెట్టాడు. కాబట్టి ఇన్ని కారణములను చూస్తే నా మృత్యువుకు ఏవి హేతువులో వాటన్నిటినీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని నాకు అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించగలిగిన వాడెవరు? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు న్యాయంగా ఎవరు జ్ఞాపకానికి రావాలి? రావణాసురుడికి విభీషణుడు జ్ఞాపకానికి రావాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు నాకు ఈ మాట, అన్నయ్య పాడైపోతావు, వంశనాశనం అవుతుంది అన్నయ్య అని చెప్పాడు. కాబట్టి విభీషణుడు చెప్పినటువంటి మాటల్ని నేను ఇప్పుడు పాటించి సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించేస్తే నేను బ్రతికిపోతాను అనుకోవాలి. కానీ ఆయన మూర్ఖత్వం అలివిలేని మూర్ఖత్వం. అన్నాడు కదా, మాల్యవంతుడు వచ్చి తనతో మాట చెప్తే ఏం చెయ్యమంటావు? ఇది నా స్వభావం, స్వభావో దురతిక్రమ, దాన్ని నేను అతిక్రమించలేను, నా శరీరాన్ని రెండుగా నరికేసినా నేను అనుకున్నదే నేను చేస్తానన్నాడు. ఆ మూర్ఖత్వం పెంచుకోవడం
ఎంతమంది చెప్పినవి జ్ఞాపకానికి వచ్చినా, ఎన్ని శాపవాక్కులు జ్ఞాపకానికి వచ్చినా చిట్ట చివరి నిర్ణయం మాత్రం తనని బాగు చేసే నిర్ణయం వైపుకు మాత్రం బుద్ధి ప్రచోదనం ఉండదు. కాబట్టి అతనికి విభీషణుడు జ్ఞాపకానికి రాలేదు, కుంభకర్ణుడు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు నా సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపితే అతను నాకు తప్పకుండా ఉపయోగపడతాడు. ఈ మధ్యనే నాతో మాట్లాడి వెళ్ళాడు. ఆయన 6, 7 అలా మాసముల పాటు నిద్రపోతుంటాడు. ఆయన వెళ్ళి కూడా ఎన్నో రోజులు అవ్వలేదు. ఈ మధ్యనే 9 రోజుల క్రిందనే నాతో మాట్లాడి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు గాఢ నిద్రలో ప్రవేశించి ఉంటాడు. అది ఆ నెలలు దాటిపోతుంటే కొద్దిగా తెలివి వచ్చే స్థితికి వస్తాడు. 9 రోజుల క్రితమే పడుకున్నాడు కాబట్టి చాలా గాఢ నిద్రలో ఉంటాడు. కొంచెం లేపడం కష్టమే కాబట్టి, కానీ మీరు ఎలాగైనా ప్రయత్నం చేసి ఆయన్ని నిద్ర లేపండి అన్నాడు. అంటే కుంభకర్ణుని యొక్క అంతఃపురమే, కుంభకర్ణుడు ఉండేటటువంటి ప్రాసాదమే చాలా విచిత్రమైన నిర్మాణం. ఎందుకంటే ఆయన పర్వతకాయుడు. రాక్షసుల్లో అంత శరీరం ఉన్నటువంటి రాక్షసుడు ఇంకొకటి లేడు. అంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు నడిచి వెళ్ళడానికి వీలుగా అంతంత స్తంభాలతో నిర్మాణం చేశారు ఆ ప్రాసాదాన్ని. అందులోకి రాక్షసులు కొన్ని వేల మంది ప్రవేశించారు. ఆయన ఒక పెద్ద గదిలో పడుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలి లేపడానికి. ఆ గదిలోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కుంభకర్ణస్య నిశ్వాసాత్ అవధూతా మహాబలాహ ప్రతిష్టమానాహ కృచ్రేణ యత్నాత్ ప్రవివిశుర్గుహాం. వీళ్ళు వెడదామని ప్రయత్నం చేసినా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు ఊపిరి గట్టిగా తీసి ఊపిరి విడిచిపెడుతుంటే ఆ విడిచిపెట్టినటువంటి ఊపిరి యొక్క ధాటికి వీళ్ళందరూ ఎగిరిపోయి దూరంగా పడిపోతున్నారు. కాబట్టి వెళ్ళడం కష్టంగా ఉంది ఆ గదిలోకి. అంటే ఆయన ఎంత గాలి పీలుస్తాడో, ఎంత గాలి విడిచిపెడతాడో, ఆయన ఊపిరి విడిచిపెడితే అంత వేగంగా ఉంటుందంటే నిద్రపోతున్నవాడు కోప్పడి కాదు, ఆయాసపడి కాదు. ఆయాసపడి కోప్పడినప్పుడు ఉండేటటువంటి ఊపిరి ఇంకెంత వేగంగా ఉంటుందో చూడండి. ఆయన నిద్రపోతూ తీసేటటువంటి ఊపిరి, గాఢ సుషుప్తిలో ఉండగా తీసేటటువంటి ఊపిరి మందరంగా ఉంటుంది. కానీ అప్పుడే ఆయన విడిచిపెట్టినటువంటి ఊపిరి అంత గొప్పగా ఉందంటే అసలు ఆయన లేచి నిలబడి కోపంతో ఊగిపోయినప్పుడు విడిచిపెట్టిన ఊపిరి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి ఎంతో కష్టం మీద వాళ్ళు లోపలికి ప్రవేశించి ఆ విడిచిపెట్టిన ఊపిరి చేత కొట్టుకొని పోకుండా ఊంచుకుని జాగ్రత్తగా నిలబడ్డారు. ఊర్ధ్వరోమాంచితతమం శ్వసంతమివ పన్నగం త్రాసయంతం మహాశ్వాసై శయానాం భీమదర్శనం. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా అలా నిక్కబుడుచుకుని నిలబడి ఉన్నాయి. ఒక పెద్ద పాము పడుకుని బుస కొడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అలా పడుకున్నటువంటి కుంభకర్ణుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. భీమనాసాపుటం తంతు పాతాళ విపులాననం శయ్యాయాం న్యస్త సర్వాంగం మేదోరుధిర గంధినం. ఆయన పడుకున్నప్పుడు ఆయన ముక్కు రంధ్రములు కనపడుతున్నాయి. ఆ కనపడినటువంటి ముక్కు రంధ్రములు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అవి ఏవో పెద్ద పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పాతాళ విపులాననం, పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన యొక్క నోరు, ముఖమండలము. శయ్యాయాం న్యస్త సర్వాంగం మేదో రుచిర గంధినం. సాధారణంగా లోకంలో ఏ పదార్థాన్ని తీసుకుని పడుకున్నాడో ఆ పదార్థానికి సంబంధించినటువంటిది ఊపిరి ఎందుకు కనపడుతూ ఉంటుంది. కొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాలంటే, వెల్లుల్లిపై చాలా విశేషంగా తినేస్తే ఏమవుతుందంటే ఊపిరిలో వెల్లుల్లి వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆయన పడుకున్నటువంటి పర్యంకం ఆస్తరణం అంతా కూడా రక్తపు వాసన, మాంసపు వాసనతో ఉంది. అంటే ఆయన కొన్ని వేల కడవల నెత్తురు తాగుతాడు. దాహం తీరడానికి ఆయన వాడేవి మంచినీళ్లు కావు, ఆయన నెత్తురే తాగుతాడు. కాబట్టి ఆయనకి వండి పెట్టడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. పచ్చి కూరగాయలు పెట్టేసినట్లే పశువులకి అవి ఏ భూతములు అన్నది కూడా ఆయనకేమి నియమం ఏం లేదు. ఇది తినడమా, ఇది తినకపోవడమా గొడవ ఏం లేదు. ఆయన భార్య చాలా అదృష్టవంతురాలు, ఏమి ఆవిడ వండి పెట్టక్కర్లేదు, రుచితో సంబంధం లేదు. ప్రాణులను తెచ్చి సంహరించి కుప్పలుగా పడేసి వాటినన్నింటినీ ఏదో శివలింగం మీద అభిషేకం చేసేవాడు. ఇక్కడే కోటప్ప కొండలో భారతీ తీర్థస్వామి వారితో కలిసి చదువుకున్నటువంటి వేద పండితుడు ఉన్నారు, మహానుభావుడు. ఆయన అభిషేకం చేస్తుంటే చూడాలి శివలింగానికి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక దానిమ్మ పండిస్తే మంత్రభాగం అలాగే చదువుతారు. ఆ దానిమ్మ పండుని 2 చేతులతో పట్టుకుని నలిపేస్తే చక్కగా ధారగా దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది. ఆయన అంత వైభవోపేతంగా చేస్తారు అభిషేకం. అలా ఆ తెచ్చిన జంతువులన్నిటినీ పిండేస్తే పాత్రల్లోకి
ఆ పిప్పిగా పడిపోయిన వాటిని తినేస్తాడు, ఈ కుండల్లో పోసినటువంటి రక్తాన్ని తాగేస్తాడు. అది ఆయన ఆహారం. అసలు తినే ఆహారం అలా ఉంటుందంటే ఇంకా ఆయన యొక్క యుద్ధం, ఆయన యొక్క అలజడి ఎలా ఉంటుందో, ఉద్ధతి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి భూతానాం మేరు సంకాశం రాశిం పరమతర్పణం. ఇప్పుడు ఆయన్ని ఎలా నిద్ర లేపడం అంటే పిచ్చి తిండి పిచ్చి నిద్ర రెండూ ఉన్నవాడు కాబట్టి ఆ ఆహారపు వాసన తగిలితే లేస్తాడేమోనని భూతానాం మేరు సంకాశం, చంపబడినటువంటి అనేక ప్రాణులు, అవి మేకలు కావచ్చు, జింకలు కావచ్చు, లేళ్ళు కావచ్చు, మేరు పర్వతం ఎంతెత్తి ఉంటుందో అంతంత రాసులు పోశారు ఆయన చుట్టూ. పోస్తే ఆ చనిపోయిన జంతువుల మించి ఆ పుల్లటి నెత్తుటి వాసన వస్తే లేస్తాడేమో ఆకలితోటి. ఆయన ఏం లేవలేదు. మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ సంచయాన్, వీటిని తీసుకొచ్చి ఎటువంటి వాటినంటే మృగాణాం మహిషాణాంచ, అక్కడ జింకలు, దున్నపోతులు, అడవి పందులు, వీటిని పోగులు పోగులు కింద పోసేశారు. రాసిం అన్నస్య చాద్భుతం, పెద్ద రాసుల కింద అన్నాన్ని తీసుకొచ్చి పోసేశారు. చక్రుయిర్ నైర్యుత శార్దూల, ఈ తీసుకొచ్చి రాక్షసులు పెద్ద పెద్ద కుప్పల కింద పోసినా కూడా ఆయన మాత్రం ఆ వాసన తగులుతున్నా ఆయనేమి నిద్ర లేవలేదు. తత శోణిత కుంభాశ్చ మధ్యాని వివిధాని చ, దానితో పాటు కొన్ని వేల కడవల నిండా పచ్చి నెత్తుడు నింపి ఆ నెత్తుటి కుండలు అక్కడ పెట్టారు. ఆ నెత్తుటి మీద వాసన వస్తే లేస్తాడేమో అని ఆయన వాసన పీలుస్తున్నాడంటే ఊపిరి తీసినప్పుడు ఆ వాసన లోపలికి ఎడుతోంది, కానీ ఆయన ఏం కదలలేదు. అంటే అంత గాఢ నిద్రలో ఉన్నాడు, అంత సుషుప్తిలో ఉన్నాడు. మధ్యాని వివిధానిచ, రకరకాలైనటువంటి కళ్ళు కొన్ని వేల కుండలలో పెట్టారు. ఆయన లేవలేదు. పోని శ్వాసన తగిలితే లేస్తాడేమోనని అగరుధూపం, చందనం మొదలైనటువంటి ముద్దలు తీసుకొచ్చి ఆ శరీరం అంతా అలదేరు. లేవలేదు. మేఘములు ఎలా గర్జిస్తాయో అలా రాక్షసులందరూ కలిసి పెద్ద పెద్ద గర్జనలు చేశారు. లేవలేదు. శంఖములు తీసుకొచ్చి కొన్ని వేల మంది ఏకకాలంలో పూరించారు. లేవలేదు. ఆవేశం తెచ్చుకొని పెద్ద పెద్ద కేకలు పెట్టారు. అయినా కూడా లేవలేదు. అందరూ కలిసి చప్పట్లు కొట్టారు. అయినా లేవలేదు. ఆయన్ని కొన్ని వేల మంది కలిసి అతి కష్టం మీద కదిపారు అటు ఇటు, అయినా ఆయనేం లేవలేదు. తంశైల శృంగైర్ ముసలైర్గదాభి వక్షస్థలై ముద్గర ముష్టిభిశ్చ సుఖప్రసుప్తం భువి కుంభకర్ణం రక్షాంస్యుదుగ్రాని తదా నిజగ్ను. పెద్ద పెద్ద రాకళ్ళు పట్టుకొచ్చి ఆయన గుండెల మీద కొన్ని వేల మంది కలిపి కొట్టారు. ఆయన ఏం కదలలేదు. రోకలి బండలు పనికి రాలేదని గదలు తెచ్చారు, పెద్ద పెద్ద వృక్షాలు పట్టుకొచ్చారు, అరచేతులతో పెద్ద పెద్ద ఇనప గుదియలతో పిడికిళ్లతో బలం కొద్దీ కొన్ని వేల మంది కొట్టారు, గుద్దారు ఏకకాలంలో. ఆయన ఏం కదలలేదు. అప్పుడు మృదంగాలు, తప్పెట్లు, ఢంకాలు, శంఖాలు, ఘటవాద్యములు మొదలైనటువంటివన్నీ తీసుకొచ్చి అతి బలవంతులైనటువంటి రాక్షసులు కొన్ని వేల మంది ఏకకాలంలో చెవుల పక్కన నిలబడి మోగించారు. ఆ శబ్దానికి లేస్తాడేమో. ఆయన ఇంకా బాగా నిద్రపోయాడు. ఇలా కాదు అని చెప్పి ములుగర్రలు తీసుకొచ్చి, కొరడాలు తీసుకొచ్చి, అంకుశాలు పట్టుకొచ్చి గుర్రాల్ని, ఒంటెల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని పొడిచి రెచ్చగొట్టి చాలా ఆవేశంతో ఇవన్నీ పరిగెత్తుతూ ఆయన శరీరం మీద తిరిగేటట్టుగా చేశారు. చేస్తే ఈ జంతువుల యొక్క సమూహములన్నీ కూడా ఒక్కసారి లేచి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకెక్కి పరిగెత్తాయి. అయినా సరే ఆయన మాత్రం లేవలేదు. అప్పుడు 1000 ఢంకాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద బంగారు స్తంభాలు పెట్టి ఈ 1000 ఢంకాలు కట్టారు. కట్టి ఏకకాలంలో 1000 ఢంకాలు మోగించారు. అయినా సరే ఆయన ఏమీ లేవలేదు. ఇంకా ఎలా లేపుతాం? వాళ్ళకి చాలా కోపం వచ్చింది, చాలా అసహ్యం వేసింది. ఇదేం పిచ్చి నిద్ర చూడండి, ఎంతకి లేపినా లేవలేదనుకోండి, ఏమిటా మొద్దు నిద్ర ఏమిటి అంటారు. ఆ మొద్దు నిద్ర ఏమిటి అన్నట్లే లేపమని రావణ ప్రభు అంటాడు. ఈయనేమో లేవడం. వాళ్ళకి ఎంత ఆగ్రహం వచ్చిందంటే కొన్ని వేల మంది ఆయన తల వెనకాల నించున్నారు. కొన్ని వేల మంది 2 చెవుల కింద చేరారు. చేరి ఏకకాలంలో ఇన్ని వేల మంది కలిసి జుట్టు పీకేశారు. ఇన్ని వేల మంది కలిసి చెవులు కొరికేశారు. అయినా ఆయన కథలను కూడా కదలలేదు. ఎంత పిచ్చి నిద్రో, బ్రహ్మగారి శాపం అది. కాబట్టి అలా నిద్రపోతుంటాడు ఆయన. ఆయన్ని ఎందుకనాలి? కృతఘ్న అనో మాట. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పరయే నమః అని. సూర్యోదయం అయిపోతోంది అని
ఏ పని లేనట్టు పడుకోవడానికి సిద్ధపడి ఉలికిపాటుతో లేచి పూజామందిరంలోకి వెళ్ళాలన్న ఉత్సాహం లేకుండా పడుకున్న వాళ్ళందరూ కుంభకర్ణులే, ఆయన్నే అనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు లేవట్లేదు అన్న బాధతో కొన్ని వందల కడవల నీళ్లు పట్టుకొచ్చి ఆయన చెవుల్లో పోసేశారు. పోసేస్తే మంగళగిరి పానకాల స్వామి కడుపులోకి పానకం వెళ్ళిపోయినట్టు ఈ వందల కడవల నీళ్ళన్నీ చక్కగా ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయాయి తప్ప ఆయన మాత్రం లేవలేదు. ఇక ఏం చేస్తే లేస్తాడు? వాళ్ళకి అర్థం కాలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక్క పని చేద్దామనుకున్నారు. వారణానాం సహస్రంచ శరీరేస్య ప్రధావితం కుంభకర్ణస్తతో బుద్ధ స్పర్శం పరమబుద్ధ్యత. ఒక్కసారి కొన్ని వేల ఏనుగుల్ని తీసుకొచ్చి అన్ని ఏనుగుల్ని ఆయన శరీరం మీదకి ఎక్కించేశారు. ఎక్కించేస్తే కాళ్ళ మీద, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద కొన్ని వేల ఏనుగులు ఎక్కి ఏనుగుల్ని తిప్పారు. ఏనుగు బరువు అంటే మాట్లాడండి, ఇన్ని వేల ఏనుగులు ఆయన శరీరం మీద పడతాయంటే పడుకుంటే ఇంకా ఎక్కడానికి ఇంకొక ప్రదేశం కూడా ఉంది వెనక, వీపు. అవిని సాధారణంగా వీపు ఎక్కరాని ఎక్కించుకుంటారు తాతగారు మనవణ్ణి. ఎక్కించుకోవలసిన వీపు ఖాళీగానే ఉంది. బరువు పెట్టుకోకూడని గుండెల మీద, బరువు ఎక్కిస్తే గబుక్కుని ఉలికి పడేటటువంటి కడుపు మీద, తొడల మీద, కాళ్ళ మీద ఇన్ని వేల ఏనుగులు తిరుగుతున్నాయి. నిలబెట్టడం కాదేదోను, అవి తిరుగుతున్నాయి అంటే ఇంకా ఎక్కుతాయి, చోటుంది. ఇక వాళ్ళు ఊరుకున్నారు, ఇవి తిరిగితే లేస్తాడేమో అని. ఇన్ని వేల ఏనుగులు శరీరం మీద తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి కొంచెం తెలివి వచ్చినట్లయింది. ఆయనకి తెలివి వస్తే వచ్చే పెద్ద సమస్య ఏమిటో తెలుసా అండి? తినేస్తాడు, ఎదురుగుండా ఇది కనపడుతుంది. అప్పుడు ఆయనకి ఉన్న బాధ ఏమిటంటే వానరులా రాక్షసులా అవేమి చూడడం. మొహం కడుక్కోక్కర్లేదు, బెడ్ కాఫీ తాగేయచ్చు అంటే కుంభకర్ణుడి లక్షణం ఉంది అని గుర్తు కదండి. అందుకని ఆయన ఎదురుగుండా ఏం కనపడితే దాన్నే నోట్లో పడేసుకుంటాడు. వండక్కర్లేదు, అదేం పచనం చేయక్కర్లేదు, అది పరిగెడుతున్నా బతికున్నా ఎలా ఉన్నా తీసి నోట్లో పడేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భయం వేసింది, లేస్తున్నాడేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళందరూ పారిపోయారు గదిలోంచి. కానీ లేచాడో ఆకలి, కడుపు నిండిందో నిద్ర. లేరని మీరు అనుకుంటున్నారా? కుంభకర్ణుడి వంశవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నాడు, నేను ఆశ్చర్యపోయిన ఒకసారి. తలకి కట్టుకుని కనపడ్డాడు నాకు. ఏమన్నా అలా ఉన్నారేమో అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఏమీ లేదండి, మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో పొలం ఉంది, అక్కడికి వెళ్ళి బాగా ముంజికాయలు తినేసాను కోటేశ్వరారు. తీసి రైతు ఇచ్చాడు, చాలా ముంజికాయలు తినేసి సాయంకాలం వేళ పడుకుని నిద్రపోయానండి. నిద్రపోతే మర్నాటి సాయంకాలం ఓ తాటిపండు తల మీద పడిందండి, అప్పుడు లేచాను, దెబ్బ తగిలితే కట్టు కట్టారన్నాడు. నేను తెల్లబోయాను. అది ముందు రోజు సాయంకాలం పడుకోవడం ఏమిటి, అసుర సంధ్య వేళలో, ఉత్తర సంధ్యలో పడుకోకూడదు కదా అన్నాను. మీరు అన్నీ అలా అంటారండి అన్నాడు. మరి ఇవాళ సాయంకాలం పడుకుంటే మర్నాటి సాయంకాలం తాటిపండు పడ్డాక తెలివి వచ్చింది, కట్టుకుని కనపడ్డాను నాకు. ఎంత అసహ్యం వేసిందో ఆ తాటి చెట్టుకి. నా ముంజులన్నీ తినేసి ఎలా పడుకున్నాడు అన్నాడు. ఓ పండు బారేసింది తల మీద. అది కట్టుకు తిరుగుతున్నాడు. ఇంకా అది పడకపోతే అంటే ఎప్పుడు లేచేవాడో 2-3 రోజులు అలా పడుకుంటాడులా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాల్మీకి మహర్షి ఉత్తినే రచన చేయలేదు, ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. రేపు ఈ ప్రసంగం ఎక్కడో ఏ టీవీలోనో విన్నాడంటే నా గురించే చెప్పారు కోటేశ్వరారు అనుకుంటారు. పేరు చెప్పలేదు కాబట్టి గొడవలేదు. కాబట్టి సనాగభోగాచల శృంగకల్పౌ విక్షిప్య బాహూ గిరిశృంగసారౌ వివృత్య వక్త్రం బడబా ముఖాభం నిశాచరోసౌ వికృతం జజృంభే. నిద్ర లేచిన వాడికి మంచి నిద్రలో లేచాడనుకోండి, ఆవలింతలు మొదలవుతాయి. మంచి గాఢ నిద్రలో లేపేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు నులుముకున్నాడు. ఎర్రటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ కళ్ళు. లేచి చేతులు ఇలా చాపాడు. ఎందుకు అంటే ఓసారి ఇలా అనుకోవడానికి ఇలా అన్నాడు. ఇలా అంటే ఇప్పుడు ఆ చేతులు ఎలా ఉన్నాయిట, పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట ఆ చేతులు. మహాసర్పాలు ఎంత పొడుగ్గా ఉంటాయో అంత పొడుగ్గా ఉండి ఆ చెయ్యిలా ముట్టుకుందామంటే దిక్కుమాలిన చెయ్యి ఎక్కడా మెత్తతనంగా ఉండడం అన్నది లేదు. గిరిశృంగములు ఎంత కఠినంగా ఉంటాయో అంత కఠినంగా ఉన్నాయి. అసలు ఆయన్ని ఎలా పడగొట్టాలో అర్థం కాలేదు. యుద్ధభూమిలో ఆయన యుద్ధానికి వెడితే మీరు ఎలాగో ఎదురు వింటారుగా. కాబట్టి ఇప్పుడు అంత కఠినమైనటువంటి చేతులు, అటువంటి బలమైనటువంటి తన బాహువుల్లో చాలా అలా చాపాడు. చాపి సముద్ర గర్భంలో ఉండేటటువంటి బడబానలం ఎలా ఉంటుందో అటువంటి నోరు, అక్కడ ఒక అగ్నిహోత్రం ఉంటుంది అని, అటువంటి నోరు తెరిచాడు. అంటే ఆ నోరు అంత ఎర్రగా, ఎప్పుడూ మరి నెత్తురే తాగి ఎప్పుడే మాంసం తింటే ఏముంది, ఆ నోరు అలా ఉంటుందిలా ఉంది. కాబట్టి తస్యజాజృంభమాణస్య వక్త్రం పాతాళ సన్నిభం దదృశే మేరుశృంగాగ్రే దివాకర ఇవోదిత. ఆయన ఒక పెద్ద ఆవలించాడు.
ఆవలిస్తే ఆ నోరు బాగా ఎప్పుడు తెరుస్తారంటే ఆవలించినప్పుడే. అదో గొప్ప సంతోషం అనుకుంటారు, అదో పెద్ద ప్రజ్ఞ అనుకుంటారు. అనుకుని ఉపన్యాసం వినడానికి వచ్చి మైకులో చెప్తున్న ఉపన్యాసం వినపడుతుందో లేదేమో కానీ వాడు ఆవలించిన ఆవలింత రామనామ క్షేత్రం వరకు వినపడుతుంది. అలా ఆవలించి అదేదో చాలా గొప్ప అనుకుంటారు. రాక్షసాంశలోకి ఎడతారు అలాంటి పిచ్చి పనులు చేస్తే. ఉపన్యాసానికి వచ్చి నిద్రపోతూ ఉండడం, ఉపన్యాసానికి వచ్చి ఆవలిస్తూ ఉండడం. వచ్చినప్పుడు భగవత్కార్యం మీద వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా పూనికతో ఉండేటట్టు వెళ్ళాలి, అంతే తప్ప భగవత్కార్యమునందు పిచ్చి నిద్ర, భగవత్కార్యంలో అలసత్వంతో ఉండడం, సోమరితనంతో ఉండడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఆవలించాడు. ఇప్పుడు నోరు బాగా పగల తీసి ఆవలిస్తే పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఒక లోకమే ఆ నోటిలో పడుతుందా అన్నట్టుగా ఉంది. ఆయన దదృశే మేరుశృంగాగ్రే దివాకర యువోదిత, మేరుశృంగం మీద ఉదయించేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి ఆ పై తట్టు, ఆ దవడలు, ఆ నాలుక భాగము మొదలైనటువంటివన్నీ. ఆయన నిద్ర లేచాడు. లేవగానే నన్ను ఎవరు లేపారు అన్న ఆలోచన తర్వాత, లేపినవాడు తర్వాత కనపడతాడు, మాట్లాడచ్చు. ముందు ఆకలి, లేవగానే ఆకలి వేయడం అంత మంచి లక్షణం కాదు, అలా ఉండకూడదు. లేవగానే ఆకలి ఏంటి? లేచిన తర్వాత ముందు కనీసం అనుష్ఠానం అయ్యేంత వరకు శరీరం నిలబడగలగాలి. ఏదో కొన్ని వ్యాధులు ఉంటాయి, ఏదో 6 గంటలు దాటితే తినకుండా ఉండకూడదు, ఏదో ఒకటి తినాలి అని, అదో ప్రారంధం. అటువంటిప్పుడు దాన్ని నేను దోషం పట్టను. కానీ శరీరాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు అదొక ధర్మం కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని తప్పు అని చెప్పడం కూడా చాలా కష్టం, అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఇది ఉంటే కదా ఈ ధర్మ సాధనం ఇది. తప్ప ఉచ్చినే లేవగానే ఆకలేసి చేయడం, లేవగానే ముందు ఏదో ఒకటి తినేస్తుండడం, అదే పనిగా తాగేస్తుండడం, అలా ఉండకూడదు. ఈశ్వర కార్యమునకు వెళ్ళిపోయే పూనికే ఎక్కువ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో దాని గురించి అల్లరి తప్ప అంత మరీ ఆహారమునందు వ్యామోహం, ఆహారం తినేసిన తర్వాత నిద్రపోవడం, ఎప్పుడు బతుకంతా దేని మీద అంటే కడుపు కన్ను, ఇది నింపుతుండడం, ఇది పడిపోతుంది, ఇది విప్పడం, ఇది నింపడం, ఇది నింపడం, ఇది పడిపోవడం, ఇది విప్పడం, మళ్ళీ తినడం, అలా ఉండకూడదు. కొంతమంది చూడండి ఎందుకు తినేస్తారో తెలియదు, పిచ్చి తిండి అంటారు. మా అమ్మగారు ఓ మాట అంటుండేది, కూర బాగుంది అని 2వ మాట వేసుకొని కూర బాగుందని 3వ మాట తింటే ఆవిడ అనేది కడంట కడాకు తినడం నేర్చుకోకు జీవితంలో అనేది. అది వ్యామోహం. ఆహారమును అలా తినకూడదు. ఒకే పదార్థంతో పిచ్చిగా జుర్రుకు తినడం మంచి పద్ధతి కాదు, అది వ్యామోహం కిందకి వెళ్ళిపోతుంది కొన్నాళ్ళకి. పదార్థం బాగుంది అంతే, దాని యందు వ్యామోహం లేకుండా అభినందించి ఇంకొకటి తినడం కూడా నేర్చుకోవాలి, అలా ఉండాలి తప్ప కడంట కడాకు తినకండి అంటుండేది ఆవిడ. అలా పెద్దలు మహాతల్లులు వాళ్ళు అలా నేర్పారు, ఏదో మంచి మాటలు చెప్పారు. కాబట్టి దదృశే మీరు శృంగాగ్రే దివాకర యువోదిత, లేవగానే తినేయాలి ఇప్పుడు. కాబట్టి చేతులు చాపి వెతుక్కుని చూశాడు అలా ఒకసారి. అబ్బో పెద్ద పర్వత శిఖరాల్లో పోసేశారు, ఎలాగో తినేస్తాడని అన్నం, ఆ జంతువులు, వీటినన్నింటినీ ఇవన్నీ తినేశాడు. తినేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి ఆ రక్తాన్నంతటినీ కూడా కొన్ని వేల కడవల రక్తాన్ని తాగేశాడు. తాగేయడం వల్ల కొవ్వు తినేశాడు, మాంసం తినేశాడు, అదంతా ఒళ్ళంతా పోసేసుకున్నాడు. ఇప్పుడు లేచాడు. ఇప్పుడు బాగా లేచి ఎవరో ఆ గోడ పక్కన నించున్నారు, నన్ను ఎందుకు లేపారు అన్నాడు. ఇప్పుడు అంటే ఇంకా తినడు, కడుపు నిండింది. అలా అని కూడా నమ్మకం ఏమి ఉండదు, తినేస్తుంటాడు. కుంభకర్ణుడు మీరు యుద్ధకాండలో చూద్దరు కానీ ఆయన యుద్ధం చేయడం కన్నా తినేస్తుంటాడు ఎక్కువ, అదే ఆయన యుద్ధం అంతే. అసలు లోకంలో చాలా విచిత్రమైన స్థితి ఏంటంటే ఈయన గురించి దేవతలు బెంగపెట్టుకున్నారు. ఈయన లేచుంటే మీరు నేను మన వంశాలు ఇవేమి ఉండవు. ఎందుకంటే దేవతలు బ్రహ్మగారిని అడిగారు, ఈయన ఉంటే లోకం ఉండదు, తినేస్తాడని. పసితనంలో తినేశాడు సగం మందిని. ఆయన తినడానికి ఋషి ఉండదు, రాక్షసుడు ఉండడు, వానరం ఉండదు, తొండ, బల్లి, కుక్క, పిల్లి ఏవి కనపడినా తింటాడు, అలా నిద్రపోతాడు. అది అసలు అటువంటి విచిత్రం. బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు ఆయన చూసి, ఒరే నువ్వు నిన్ను ఎలా కన్నాడు రా విశ్రవసో బ్రహ్మ అని అడిగాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, రాముడంతటి వాడు నేను ఎన్నడూ చూడలేదు ఇలాంటి ప్రాణిని, ఇది ఏమిటని అడిగాడు ఆయన. అంత విచిత్రమైనటువంటి ప్రాణి అసలు ఆ కుంభకర్ణుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గోడచాటున ఉన్నవాళ్ళు ఎందుకు లేపారు? నన్ను ఎవరైనా లేపారా? లేపారు కాబట్టే కదా ఇవన్నీ సిద్ధంగా పెట్టారు. ఇంకా నేను నిద్రపోలేదే కంటి నిండా, ఎందుకు లేపేశారు? అంత అవసరం ఏమొచ్చింది? రాజుకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అన్నాడు. అంటే అంత అవసరం అయితే తప్ప ఈయన లేపరు ఎవరు. ఈయన్ని లేపవలసినంత అవసరం ఆ ఊళ్ళో ఏం ఉండదు. ఎందుకంటే వీళ్ళ తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళే చక్కబెట్టేస్తారు. కాబట్టి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు యూపాక్షుడు అనబడేటటువంటి వాడు చాలా జాగ్రత్తగా అంజలి ఘటించి మాట్లాడాడు. మనుష్యుని వలన మనకి తీరనటువంటి భయం ఏర్పడింది అన్నాడు. మనుషాన్నో భయం రాజన్ తుములం సంప్రబాధతే. మనకి మనుష్యుడి వలన
పెద్ద ఆపద వచ్చింది, ఉలిక్కి పడ్డాడు. సీతాపహరణ కారణంగా చాలా కోపాన్ని పొందినటువంటి రామచంద్రమూర్తి వానర సైన్యంతో కలిసి లంకాపట్టణం మీద యుద్ధానికి వచ్చారు. ఒక వానరుడైనటువంటి హనుమ లంకాపట్టణ ప్రవేశం చేసి లంకనంతటినీ కాల్చి కొన్ని వేల మంది యోధుల్ని సంహరించి రావణుని యొక్క కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు. నేడు మీ అన్నయ్య అయినటువంటి రావణాసురుడు రామచంద్రమూర్తి చేతిలో ఓడిపోయి పరాభవాన్ని పొంది అంతఃపురంలో కుమిలిపోతూ కూర్చునున్నాడు. కాబట్టి నిన్ను లేపి తీసుకురమ్మని అడిగారు. కాబట్టి నువ్వు బయలుదేరి మీ అన్నగారి దర్శనానికి వస్తే బాగుంటుంది అంటే ఆయన అన్నాడు, ఎందుకు యుద్ధభూమికి వెళ్ళిపోతానన్నాడు. రామలక్ష్మణుల్ని తెగటార్చేస్తాను, ప్రతివాడికి ఇదో తేలికే, వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళన్నారు, కాదు, నువ్వు మీ అన్నగారిని చూసి ఆయన మాటలు విని వెడితేనే బాగుంటుంది. కాబట్టి నువ్వు లంకాపట్టణంలో ఉన్న ఆ అంతఃపురానికి, రావణాంతఃపురానికి రావలసింది. ఆయన లేచి స్నానం చేశాడు. స్నానం చేసి వస్త్రములు కట్టుకునేటప్పటికి ఆయనకి దాహం వేసింది. అంటే ఈశ్వరుడి విషయంలో మనం ఇది పాటిస్తుంటాం. ఈశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు ఎక్కువ ఆకలిస్తుంది. అభిషేకం చేశారనుకోండి మీరు ఈశ్వరుడికి, వెయ్యదు అని మీరు అనుకోకండి. ధ్రువమూర్తికి అభిషేకం చేస్తే ప్రతిష్ఠ చేయబడినటువంటి మూర్తిని మీరు సరిగ్గా నివేదనలు పెట్టలేదనుకోండి, అవి ఆకలి పొందుతాయి. కాబట్టి దేవాలయ నిర్వహణ సరిగ్గా లేకపోతే ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకని దేవతలు అభిషేకాన్ని పొందితే ఆకలి బాగా వేస్తుంది అని కొంచెం రాసి గట్టిగా ఉంచి అభిషేకానంతరం నివేదన చేస్తారు. అభిషేకం చేస్తే దాహం కూడా వేస్తుంది అని స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని ఒక మంత్రం. అందుకే షోడశోపచారాల్లో స్నానం చేస్తే కొద్దిగా నీళ్లు తాగండి అంటాం. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత కూడా బడలిక పొందుతుంది శరీరం, దానివల్ల కొద్దిగా నీటిని పుచ్చుకుంటుంది అని. అలా ఇప్పుడు ఆయన స్నానం చెయ్యగానే ఆయనకి దాహం వేసింది. ఆయన దాహం వేస్తే ఏదో కొద్దిగా మంచినీళ్ళు తాగి రావణాసురుణ్ణి కలుసుకోవాలి. ఆయన కొద్దిగా దాహం తీరడము అంటే 2000 కడవల మద్యం తాగాడు. కొద్దిగా అంటే ఒక గ్లాసుడు 2 గుటకల మంచినీళ్ళు తాగి ఎక్కడికన్నా బయలుదేరుతుంటాను చూసారా, గొంతు తడారిపోకూడదు అనుకుంటే 2 గుటకలు తాగి బయలుదేరుతారు. అలా ఒక 2000 మద్యపు కడవలను స్వీకరించాడు. స్వీకరించి రావణాంతఃపురానికి వెళ్ళడం కోసమని చక్కగా ఆయన్ని తీసుకెళ్లే వాహనాలు ఏముంటాయండి, కష్టం కదా. బహుశా రావణాసుడికి ఎందుకో ఆలోచన కూడా రాలేదులా ఉంది అలా తయారు చేద్దామని. ఆయన లంకాపట్టణ రాజవీధుల్లో నడిచి వెడుతున్నాడు. వెడుతుంటే లంకా ప్రాకారము బయట వానరులు ఉన్నారు. వాళ్ళకి కనపడ్డాడు ఈయన. కనపడగానే వాళ్ళు పారిపోవడం మొదలెట్టారు. ఎందుకని అంటే అసలు ఇదేంటి అంతఃప్రాణి ఉంటే అది వస్తుందా యుద్ధానికి అని అడిగారు. అడిగితే మరి అక్కడ లేచిందంటే వస్తుంది, లంకలో లేచిందంటే ఇక్కడికి వస్తుందిగా వానరుల మీదకి అనగానే అసలు దాంతో మనకి యుద్ధం ఏమిటని వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. నేను ఇంత పూర్వం ఎప్పుడూ ఇటువంటి ప్రాణిని కానీ, ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుణ్ణి కానీ నేను చూడలేదు. విభీషణ అసలు ఎవరైనా అని అడిగారు. అడిగితే అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసో న్యోన విద్యతే, ఈయన మా అన్నగారైనటువంటి రావణాసురుని యొక్క తమ్ముడు, నాకు అన్నగారు, మధ్యలో పుట్టినటువంటి వాడు, కుంభకర్ణుడనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయన అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసోన్యోన విద్యతే, రాక్షస జాతి మొత్తంలో ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుడు ఇప్పటి వరకు లేడు. అంత పెద్ద రాక్షసుడు. శూలపాణిం విరూపాక్షం కుంభకర్ణం మహాబలం. ఈయన కొన్ని బారుల పొడుగుండేటటువంటి ఒక పెద్ద శూలాన్ని పట్టుకుంటాడు. అది కాల్చినటువంటి నల్ల ఇనుముతో తయారు చేయబడిన శూలం. ఆ శూలానికి బంగారపు పూత పూయించాడు రావణాసుడు. ఏదో విగ్రహాలకి వాటికి బంగారపు పూత పూస్తుంటారే గోపురాలకి, అలా ఆయన పట్టుకునే శూలానికి బంగారు పూత పూయించాడు. ఆ శూలం పట్టుకుని యుద్ధం చేస్తుంటాడు. లోకంలో సాధారణంగా రామ ప్రకృత్యా హేష తేజస్వీ కుంభకర్ణో మహాబల అన్యేషాం రాక్షసేంద్రేణాం వరదానకృతం బలం. రాక్షస జాతిలో ఎలా ఉంటుందంటే రాక్షసులకి సహజంగా ఉండేటటువంటి బలం కన్నా వాళ్ళు తపస్సు చేసి దేవతానుగ్రహంగా పొందేటటువంటి బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు విశేష బలంతో ఉంటారు. కానీ కుంభకర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటంటే అతనిది దేవతానుగ్రహం చేత వచ్చినటువంటి బలం కాదు. దేవతలు ఆ బలం కనపడకుండా ఆయన్ని నిద్రపుచ్చారు. నిజంగా ఆయన్ని వదిలేశారనుకోండి, మీరు ఆయన్ని వదిలేస్తే మీరు ఆయన్ని పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి, ఆయన ఇంకా తినేస్తాడు. 6 నెలలు పడుకోలేదనుకోండి, పడుకోకపోతే
ఇంకా తినేస్తాడు, ఇంకా తినేస్తే ఇంకా పెరిగిపోతాడు, ఇంకా పడుకుంటాడు. అదే పనిగా తిని పడుకుని చేస్తే ఇంకా ఎంత పెరిగిపోతాడు. కాబట్టి అతని బలం దేవతానుగ్రహంగా వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చింది. అన్యేషాం రాక్షసేంద్రేణాం వరదానకృతం బలం. ఇతరమైనటువంటి రాక్షసుల యొక్క బలం ఇలా పుట్టుకతో వచ్చిన బలం కాదు, వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహంగా వచ్చినటువంటి బలం. ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన భక్షితాని సహస్రాణి సత్వానాం సుబహూన్యపి. ఆయన ఆకలి కూడా అలాగే ఉంటుంది రామ. ఆయనకి చాలా ఆకలి వేస్తే ఎన్ని ప్రాణులను ఆయన తింటాడు అన్నది లెక్క కట్టడం చాలా కష్టం. సాధారణంగా లోకంలో ఇంకా నాకు చాలండి అని తృప్తితో అనేది ఏది అంటే ఒక్క అన్నం విషయంలో. మీరు ఎన్నిచ్చినా నాకు ఇంకా చాలండి అని మనిషి అంటాడు అని ఊహించడం చాలా కష్టం. ఒక్క భోజనం అయితే మాత్రం ఏదో ఒక స్థితిలో అమ్మ కడుపు నిండిపోయింది ఇంకొద్దండి అంటాడు. ఆ మాట లేని ప్రాణి ఎవరైనా ఉంటే లోకంలో కుంభకర్ణుడు ఒకడే. కాబట్టి ఎంత తింటాడు అన్నది చెప్పడం కుదరదు రామ. ఈయన ఒకానొకప్పుడు దేవతలతో యుద్ధం జరుగుతున్నప్పుడు మా అన్నయ్య పనుపున యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెడితే పాపం ఆ ఇంద్రుడు ఏదో పెద్ద ప్రాణి అనుకుని తన వజ్రాయుధం పెట్టి గుండెల మీద కొట్టాడు. ఈయన ఒకసారి ఇలా గోక్కుని వేరే ఆయుధం ఏం పట్టుకురాకుండా వెళ్ళాడు. ఆ ఐరావతం యొక్క దంతం ఒకటి పీకేశాడు. పీకేసి ఆ దంతం పెట్టి ఇంద్రుడిని గుండెల మీద కొట్టాడు. ఇంక కొత్తగా ఆయుధం ఏం తెచ్చుకోడు, అది పెట్టే కొట్టాడు. కొట్ట ఇంద్రుడు అదిరిపోయాడు. ఆ దెబ్బకి అదిరిపోయి దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అసలు ఈ ప్రాణి ఏమిటి, దీని స్థితి ఏమిటి అని వాళ్ళు అన్నారు. ఏవం ప్రజా యదిత్వేష భక్షయిష్యతి నిత్యశ అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి. ఓ బ్రహ్మ, మీరు సృష్టి చేస్తుంటారు, మీరు ఎంత వేగంగా సృష్టి చేసినా ఈ కుంభకర్ణుడనేటటువంటి వాడు లోకంలో తిరగడం మొదలు పెడితే మీరు ఇలా సృష్టి చేసి ఇలా వదలగానే వీడు తింటుంటాడు. ఒక్కొక్కడు చూడండి, పెసరట్టు తినడం మీద ఉత్సాహం ఉండదు, అప్పుడే వేసిన పెసరట్టు తింటాడు. ఒక్కొక్కడి స్థితి ఎలా ఉంటుందంటే ఏమో అది మంచిదో చెడో నేను చెప్పను, అలా నాకేం ఉత్సాహం లేదు, కానీ నేను వచ్చే లోపల వేసేయిద్దని చెప్తాడు. 9 అయినా పాపం ఆవిడ అలా కూర్చోవాలి. కూర్చుని అది ఎండవనివ్వండి, కొండవనివ్వండి, ఏమవనివ్వండి, అప్పుడు కూర్చుని ఒక్కొక్క వంటింట్లోకి ఏదో 9దో 10దో అయ్యేప్పటికి ఎండ లోపల కొట్టేస్తుంటుంది. ఆ తూర్పు సాధారణంగా ఆగ్నేయంలో కదండి వంటశాలలు ఉంటాయి, అప్పుడు తూర్పు నుంచి ఎండ పడుతుంది వేసవికాలంలో. ఈయన ఏమంటాడంటే నేను 10ంటికి తింటాను, అప్పుడు ఎద్దు అని వేడిగా పెసరట్లు అంటాడు. పెసరట్టు అంటే అది వేసేసి వెళ్ళిపోయేది కాదు, అక్కడే నిలబడాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే ఆయన కోప్పడతాడు. ఆయన ఏం చేస్తారంటే హాల్లో కూర్చుంటాడు టేబుల్ మీద, ఈవిడేం చేయాలంటే వంటింట్లో నించోవాలి. దిక్కుమాలిన పెసరట్టు కాలద్దు, సిమ్లో పెట్టాలి, హైలో పెట్టడానికి ఉండదు, పెట్టి ఈవిడ అలా నిలబడాలి. ఈయన ఒక వేడి పెసరట్టు అక్కడ పెడితే అది తినే లోపల ఇంకో పెసరట్టు వేసేయాలి. అది చల్లారితే ఆయనకి కోపం. అంటే సరే దాని గురించి ఇంకంతకన్నా ఇంతకనే. కాబట్టి దేవతలు అన్నారు బ్రహ్మగారితోటి, నీవు సృష్టి చేసిన ప్రాణులు ఈ లోకంలో ఏమి ఉండవు, ఇంకా ఖాళీగా ఉంటుంది. నువ్వు ఎవరి కోసం సృష్టి చేయాలో తెలుసా? ఆయన తినడానికి సృష్టించాలి. ఆఖరికి ఒకనకొకప్పుడు ఆకలేసి అంత ఆలస్యం ఏమిటో నిన్నే పడేసుకుంటాడు నోట్లో. కాబట్టి అచిరేణైవ కాలేన శూన్యోలోకో భవిష్యతి, లోకమేమి ఉండదు, ఖాళీ అయిపోతుంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆశ్చర్యంతో గడ్డం కింద చెయ్యెట్టుకుని అన్నాడు, అసలు ఆ విశ్రవసో బ్రహ్మ ఇలాంటి పిల్లాన్ని ఎలా కన్నాడన్నాడు అని లోకోద్ధరణ కొరకు ఆయన అన్నాడు, తస్మాత్మద్య ప్రభృతి మృతకల్ప శీష్యసే. వీడు చచ్చిపోయిన వాళ్ళ ఇవాళ నుంచి పడుకుని నిద్రపోతాడు, బతికుంటాడు కానీ పడుకుని ఉంటాడు, నిద్రపోతాడన్నాడు. అంటే వెంటనే పడుకున్నాడు. బ్రహ్మగారి వాక్కు కదండి, నిద్రపోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఇక తినేడు కదా, గొడవ లేదు. ఈశ్వరుడు కొంత నిద్ర ఇవ్వడం ఒక రకంగా అదృష్టం, లేకపోతే ఏమీ తోచలేదని వేయించిన శనగపప్పు తినేస్తుంటారు కొంతమంది. అది ఆ తినడానికి అర్థమే ఉండదు, ఏదైనా తినేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈయన నిద్రపోతాడు అన్నారు, అంటే ఆయన నిద్రపోయాడు. ఇప్పుడు బాధ ఎవరికి కలిగిందంటే రావణాసురుడికి కలిగింది. అదో విచిత్రమైనటువంటి బంధుప్రీతి అయింది. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా లేచి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. పులశ్చ వంశంలో పుట్టాడు, నీ వంశంలో బంగారు చెట్టు పెంచినట్టు పెంచావు నువ్వే, ఇంత చక్కటి పిల్లాడు, ఎంత చక్కటి పిల్లాడు, ఇలాంటి వాడు ఉన్నాడేంటి లోకంలో, ఎంత ముద్దుగా తింటాడు, ఎంత బొద్దుగా ఉంటాడు, అలాంటి పిల్లాన్ని నిద్రపుచ్చేస్తావా? వాడు గుణగుణ తిరుగుతూ ఆడుకుంటూ తింటూ తిరుగుతుంటే ఎంత బాగుంటుంది, వాడిని అలా చెప్పించావేమిటి? ఇంకొక మాట చెప్పన్నాడు. అంటే ఆయన అన్నాడు 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలకి 1 రోజు లేస్తాడు,
ఆ రోజున వీడి తినడానికి నేను చేసిన సృష్టిలో చాలా సరిపోతుందన్నాడు. అది కూడా కణకణలాడిపోతున్న ఆకలితో అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా తినేస్తాడు. అగ్నిహోత్రంలో నిలబడేసినా కాలిపోతుంది. దాన్ని ఏం పచనం చేయడం ఏమి ఉండదు ఆయనకి, ఇంకా అంత టైం ఏమి ఇవ్వడం. కాబట్టి 6 నెలలకి లేస్తుంటాడు, లేచి ఒక రోజు ఉంటూ ఉంటాడు, ఉండి తింటూ ఉంటాడు. కాబట్టి నేను ఆ ఒక్క ఉపశాంతి వాక్కు ఇస్తాను అంటే అప్పటి నుంచి ఆయన 6 నెలలు నిద్రపోవడం, లేస్తూ ఉండడం అన్నది అలవాటుగా మారిపోయింది. అటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. కుంభకర్ణుడు యుద్ధానికి వస్తే అసలు ఆ ప్రాణిని చూసి యుద్ధభూమిలో నిలబడడం ఎవరికైనా చాలా కష్టం. అంటే రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయే లోపలే చాలామంది వానరులు సేతు దాకా వెళ్ళిపోయారు. అసలు అది యుద్ధానికి వచ్చిన తర్వాత ఇంకా దాంతో యుద్ధం ఏంటి అని వాళ్ళు వెళ్ళిపోతే విభీషణుడు అన్నాడు, అది ప్రాణి అని, అది కదిలి వచ్చి తింటుందని, అది బతికున్నటువంటి ఒక జీవి అని వానరులకు చెప్పకండి. చెబితే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళు కాదు, ఎవరూ నిలబడరు యుద్ధభూమిలో. కాబట్టి ఒక యంత్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది లంకాపట్టణంలో. ఒక పెద్ద యంత్రాన్ని నడుపుతారు అప్పుడప్పుడు. అది యంత్రం, అది లంకలో తిరుగుతోంది అని చెప్పండి. ఆ యంత్రం బయటకు వస్తుంది, వచ్చినప్పుడు మనందరం చెట్లు విసరాలి, శిఖరాలు విసరాలి, ఆ యంత్రం పడిపోతుందని చెప్దాం. చెప్తే తినదు కదా అనుకుంటారు. కాబట్టి ఏదో విసురుతారు చెట్లు కొమ్మలు. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. రామచంద్రమూర్తి ఉన్నారు కదా, అది వాళ్ళ ధైర్యం. అందుకని ఉచ్యంతాం వానరా సర్వే యంత్రమే తత్ సముచ్రితం ఇది విజ్ఞాయ హరయో భవిష్యంతీహ నిర్భయాః. మనం యంత్రము అని చెప్తే నిర్భయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరే, వానర సైన్యాన్నంతటినీ మళ్ళీ పిలిచారు. మీరు భయపడద్దు, అది యంత్రం అన్నారు, అలా పారిపోకూడదన్నారు, భీరువులుగా బతకూడదన్నారు. మళ్ళీ వానర సైన్యం అంతా వచ్చారు. అంత పెద్ద యంత్రం బయటికి వస్తే మనం విసరాలి కదా అని పర్వత శిఖరాలు పెళ్లగించారు, తీసుకొచ్చారు, సిద్ధంగా పట్టుకున్నారు, పెద్ద పెద్ద శిలలు పట్టుకున్నారు, చెట్లు పట్టుకున్నారు. అది బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు మనందరం దాన్ని పడగొట్టాలని ఎంతో ఉత్సుకతతో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో కుంభకర్ణుడు రావణ దర్శనం కోసమని రావణాంతఃపురంలోకి వెళ్ళాడు. ఆయన పెద్ద ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. పాపం మర్యాద మాత్రం పాటిస్తాడు ఏ విషయంలోనైనా. ఒక్కటి, కుంభకర్ణుడు ఒక్కొక్కసారి ధర్మం గురించి మాట్లాడతాడు. బొత్తిగా అలా నిద్రపోయి అలా లేచాడు కాబట్టి ఆయనకి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. అంత మరీ బొత్తిగా అజ్ఞానిగా ఉంటాడా అంటే ధర్మాన్ని మాట్లాడుతుంటాడు. ఆయన అన్నగారి పాదములకు వంగి నమస్కరించాడు. నమస్కరించి కూర్చున్నాడు. కూర్చుంటే చాలా పెద్ద ఆపదొచ్చింది కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యాలి, రామలక్ష్మణుల్ని నిర్జించాలి అని రావణుడు అడిగాడు. ఓ పెద్ద నవ్వు నవ్వాడు. నవ్వి రావణునితో అన్నాడు, దృష్టో దోషో హియోస్మాభిః పురా మంత్ర వినిర్ణయే హితేష్వనభిరక్తేన సోయం అసాదిత్యస్త్వయా. నీకు ఇతపూర్వమే తమ్ముడు చెప్పాడు, మంత్రులు చెప్పారు. అసలు మంత్రుల్ని సంప్రదించకుండా సీతమ్మని తీసుకురావడమే పెద్ద నేరం. సీతమ్మని మంత్రుల్ని సంప్రదించకుండా తీసుకొచ్చావు. తీసుకొచ్చిన తర్వాత యుద్ధం వచ్చింది. ఇప్పటికైనా మంత్రులందరూ ఏం చెప్పారో అది చెయ్యడం న్యాయం. అది చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఫలితం ఎందుకు వచ్చింది? నువ్వు చేసుకున్న పనికే వచ్చింది. కాబట్టి నువ్వు చేసిన పనికి వచ్చిన ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి రామలక్ష్మణుల చేతిలో లంక నువ్వు నేను అందరం కూడా బాధపడవలసి ఉంటుంది. దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్ క్రియమాణాని దుష్యంతి హవింష్య ప్రయతేష్వివా. ఒక యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రమనందు హవిస్సు సమర్పణం చేసేటప్పుడు దాన్ని కూడా శాస్త్రాన్ని అనుసరించి సమర్పణం చెయ్యాలి. ఆ అధికారం ఉన్నవారు సమర్పణం చెయ్యాలి. లేకపోతే శాస్త్రరహితంగా అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సు ఎలా నశించిపోతుందో, దేవతలు ఎలా స్వీకరించారో అలా దేశము కాలము ఈ రెండిటినీ పట్టించుకోకుండా ఎప్పుడూ న్యాకు పౌరుషము ప్రతాపము ఉన్నాయనుకున్నవాడు చేసే పనులు ఇలాగే కట్టి కుడుపుతాయన్నాడు. చాలా గొప్ప మాట కదండి. ఎప్పుడూ నేనింతవాణ్ణి అనుకోవడమే తప్ప కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్న మాట ఆలోచించడం చేత కాలేదనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది జీవితం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేశకాలములను పట్టించుకోవడం నీకు చేత కాలేదు కాబట్టి ఇటువంటి విపరీత పరిస్థితిని ఎదుర్కొంటున్నావు. త్రిషు చైతేషు శ్రేష్టం శ్రుత్వా తన్నావబుధ్యతే రాజావా రాజమాత్రోవా వ్యర్థం తస్య బహుశ్రుతం. ఎన్ని వినడం అన్న విషయాన్ని పక్కన పెట్టనయ్యా. నువ్వు చాలా విన్నావు, వేదం నేర్చుకున్నావు. ఎన్ని విన్నావు అన్నది ప్రధానం కాదు. విన్న దాంట్లో
పురుషార్థముల యందు మూడిటిని నువ్వు ఎలా వాడుకుంటుంటావు అన్నది చాలా ప్రధానం. పురుషార్థములలో మూడుని ఎందుకన్నాడంటే, మూడు పురుషార్థములను సక్రమంగా వినియోగిస్తే నాలుగవ పురుషార్థమైన మోక్షము చేకూరుతుంది. ఇందులో అన్నయ్య కామమును ధర్మంతో ముడివేసి అనుభవించాలి, అర్థమును ధర్మంతో ముడివేసి అనుభవించాలి. ఒకవేళ ధర్మమునకు అర్ధకామములకు మధ్య తారతమ్యంలో దేనికి ఎక్కువ స్థానాన్ని మనం ఇవ్వాలి అని అనుమానం వస్తే ధర్మానికే పెద్దపీట వేయాలి. కాబట్టి ధర్మముతో ముడివేయని అర్థం, ధర్మంతో ముడివేయని కామం, ఈ రెండు చాలా చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అర్థము ధర్మంతో ముడిపడిపోతే రక్షిస్తుంది, కామము ధర్మంతో ముడిపడిపోతే రక్షణే ఇస్తుంది. అవి రెండు దోషభూయిష్టాలు కావు. కానీ నీ కామము ధర్మముతో ముడిపడలేదు, ఇదే నీకు ఉపద్రవాన్ని తీసుకొస్తాడు. నీ యందు అనురక్త కాని స్త్రీని తీసుకొచ్చావు, కామమునకిచ్చినటువంటి ప్రాధాన్యత ధర్మమునకి ఇవ్వలేదు. నీతో యుద్ధానికి వచ్చిన ఆయన అర్ధకామములను పక్కన పెట్టి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు. ఇప్పుడు ఒకడు పురుషార్థములలో ధర్మమును విడిచిపెట్టి కామాన్ని పట్టుకున్నవాడు, ఒకడు అర్ధకామములను ధర్మంతో ముడివేసి ధర్మాన్ని బాగా పట్టుకున్నవాడు. ఇప్పుడు యుద్ధము పురుషార్థములను సరిగా పట్టుకోలేని వాడికి పట్టుకున్నవాడికి మధ్య జరుగుతోంది. ధర్మము జయించడం నిశ్చయం కదా అన్నయ్య. కాబట్టి నీ అనుష్ఠానంలో, నీ ప్రవర్తనలో దోషం ఉంది, నువ్వు ఇది ఎందుకు దిద్దుకోలేకపోయావని అడిగాడు. నీ దగ్గరున్న మంత్రులు సరైన వారు కారు. నీ ప్రీతి కొరకు మాట్లాడేవాళ్ళు నీ దగ్గర కానుకలను అపేక్షించేవారే తప్ప, శాస్త్రమును బాగా అధ్యయనం చేసి అవతలవాడి అభ్యున్నతి కొరకు శాస్త్రవాక్కు నిర్భయంగా మాట్లాడాలి తప్ప, కేవలం అవతల వాళ్ళ దగ్గర బహుమానం పుచ్చుకోవడం కోసం శాస్త్రవాక్కుని విస్మరించి వారి ప్రీతి కొరకు మాట్లాడి వెళ్ళిపోవడం అలవాటైతే అవతల వారి పతనమును తీసుకురాగలవు తప్ప నువ్వు శాస్త్రాన్ని మాట్లాడలేవు, అవతల వారిని ఉద్ధరించలేవు. కాబట్టి అన్నయ్య, శాస్త్రములో ప్రవేశము లేనివాడు, శాస్త్రవాక్కు ధైర్యముగా చెప్పలేనివాడు, ఇలాంటి వాళ్ళని నీ మంత్రులుగా ఉంచుకున్నావు. అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ పురుషాః పశుబుద్ధయః. ఎంత పెద్ద మాట వేశాడో చూడండి. వాళ్ళు పశువులు అన్నయ్య అన్నాడు. శాస్త్రము తెలిసి ధైర్యముగా చెప్పనివాడు, శాస్త్రము తెలియకుండా సలహాలు చెప్పేవాడు, ఈ ఇద్దరూ కూడా ప్రమాదమే. అది పశుబుద్ధి అన్నయ్య. ప్రాగల్భ్యాద్వక్తుమిచ్చంతి మంత్రీష్వభ్యంతరీకృతాః. అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటని ఉపదేశము అనరు, ప్రగల్భము అంటారు. అటువంటి ప్రగల్భములను నువ్వు బాగా వింటూ ఉంటావు. అలాంటి మంత్రుల్ని, అలా మాట్లాడేటటువంటి వాళ్ళని, ప్రగల్భాలు పలికే వాళ్ళని, నిజంగా యుద్ధ భూమిలో నిలబడి ఏమీ చెయ్యలేని చేతకాని వాళ్ళని నీ చుట్టూ పెట్టుకున్నావు అన్నయ్య. ఇది నీ జీవితంలో దోషం. కాబట్టి నువ్వు నన్ను పిలిచావు కాబట్టి, నిద్ర లేపావు కాబట్టి ఒక మాట చెప్తాను. యదుక్తమిహితే పూర్వం క్రియతామనుజేన చ తదేవనో హితం కార్యం ఇదిచ్ఛసి చ తత్కురు. మన తోడ పుట్టినవాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు విభీషణుడు చాలా న్యాయమైన మాట చెప్పాడన్నయ్య. అసలు నిజంగా నీ హితాన్ని కోరి మాట్లాడినవాడు, ధైర్యంగా మాట్లాడినవాడు విభీషణుడు ఒక్కడే. విభీషణుడు ఏది చెప్పాడో అది నువ్వు చెయ్యన్నయ్య, నీకు ఎవరో చెప్పక్కర్లేదు. నీ తోడ పుట్టినవాడు చెప్పాడు, ఆయన చెప్పిన మాటలోని పరిపక్వతని అర్థం చేసుకో. సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించేసి, ఈ యుద్ధం ఉండదు, నువ్వు క్షేమంగా ఉంటావు, నా మాట విను అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది రావణాసురుడు. మాన్యో గురురివాచార్య కిం మాం త్వం అనుశాససి కిమేవ వాగ్భ్రమం కృత్వా కాలే యుక్తం విధీయతాం కిమేవం వాక్శ్రమం కృత్వా కాలే యుక్తం విధీయతాం. ఎందుకింత శ్రమ పడుతున్నావు? నీవు నాకు ఆచార్యుడివా? నువ్వు నాకు గురువువా? నీకన్నా ముందు నేను పుట్టానా? నాకన్నా ముందు నువ్వు పుట్టావా? పెద్దవాడు గురువు అన్న మాట నీకు తెలీదా? పెద్దవాడు తండ్రితో సమానమని తెలీదా? నాకు బోధ చేసే ప్రయత్నం చేస్తున్నావేంటి? నువ్వు నాకు బోధ చెయ్యవలసిన అవసరం లేదు, కష్టపడి మాట్లాడి శ్రమపడకు. ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. రావణుని మాట అంటే, మీరు మంచి మాట చెప్పారనుకోండి, కొంతమంది అంటారు మీరు అంత శ్రమ తీసుకోక్కర్లేదంటారు. అంటే వాళ్ళు అంత తేలికగా మీ సలహా తీసుకుంటారని గుర్తు. విభ్రమాచిత్తమోహాద్వా బలవీర్యాశ్రయేణవా నాభిపన్న విదానీం యత్ వ్యర్థాస్తస్య పునఃకథ. ఆయన అంటాడు, అందుకే శ్రీరామాయణాన్ని మీరు బాగా విన్నా, బాగా దాన్ని చదువుకున్నా, మీరు కొన్ని మాటలు అసలు మీ జీవితంలో మాట్లాడలేరు. ఆ మాట వాడడానికి మీకు భయంగా ఉంటుంది.
మీరంతా శ్రమ పడకండి, మీరు నాకు సలహా చెప్పకండి, మీరు నాకు చెప్పేంత వాళ్ళు కారు, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాట నేనే విన్ను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటల లోకంలో ప్రచారంలోకి రావు, మీరు అనరు. అది ఎవరి మాటలు? రావణాసురుడి మాటలు. అవి ఏం చేసాయి? 10 తలకాయలు కూయించాయి. కాబట్టి అటువంటి మాటలకు ప్రాధాన్యత ఉండదు. అటువంటి మాటలు పిల్లలు అనడం కానీ అటువంటివి వినే అవకాశం కానీ మనం ఇవ్వకుండా జాగ్రత్త పడగలం. ఎప్పుడు? రామాయణ సంస్కారం మనకు అబ్బితే. కాబట్టి ఆయన అన్నాడు, విభ్రమాచిత్తమోహాత్వ, పోన్లే నేను భ్రాంతి చేత చేశాను, అజ్ఞానం చేత చేశాను, బలవీర్యాశ్రయేణవా నేను బలగర్వంతో చేశాను, నాభిపన్నమిదానీయత్ ఇప్పుడు నేను ఏం చేశానన్న దాన్ని వదిలిపెట్టేశాయి, వ్యర్థాస్తస్య పునఃకథ నేనేం చేశాను అన్నదాని గురించి మాట్లాడతాను ఎందుకు? గతాన్ని తవ్వకు, నేనేం చేశానో చెప్పకు. అస్మిన్ కాలే తు యద్యుక్తం తదిదానీం విధీయతాం గతంతు నాను శోచంతి గతంతు గతమేవహి. జరిగిపోయింది జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. అస్మిన్ కాలే తు యద్యుక్తం ఇప్పుడేం చెయ్యాలో మాట్లాడు, నీకేమైనా చేతనైతే. తదిదానీం విధీయతాం ఇప్పుడు ఏం చెయ్యాలో కదండి చెప్పాడు కుంభకర్ణుడు. సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేయమనే కదా చెప్పాడు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, తనేమనుకుంటున్నాడో అది చెప్తేనే ప్రీతి పొందుతాడు తప్ప తను ఇప్పుడు చెప్పమన్నాడు కదా అని ఆయన ఇష్టపడనిది మీరు చెప్పారనుకోండి, ఆయన ఏం ఒప్పుకూడదండి. ఆయన ఏమనుకుంటున్నాడో అదే చెప్పాలంటే కుంభకర్ణుడు ఏమని చెప్పాలి? అన్నయ్య నేను వెళ్ళి యుద్ధం చేస్తానన్నయ్య, రామలక్ష్మణుల్ని ఎంతసేపు అన్నయ్య చంపేస్తానన్నయ్య అన్నాడు అనుకోండి, తమ్ముడా నువ్వు ఎంత మంచివాడివిరా అంటాడు. అన్నయ్య సీతమ్మని ఇచ్చేయి అన్నయ్య అన్నాడు అనుకోండి, నువ్వు ఎంత దురాత్ముడివిరా అంటాడు. విభీషణుని వదిలేసిన వాడికి కుంభకర్ణుని వదిలేయడం పెద్ద లెక్కండి, పెద్ద లెక్కేం కాదు. నన్ను అడిగితే రామాయణం బాగా పరిశీలనం చేస్తే రజోగుణం కన్నా తమోగుణమే కొంత శ్రేష్టమేమో అనిపిస్తుంటుంది. కుంభకర్ణుడే రావణాసురుడి కన్నా మంచివాడేమో అనిపిస్తుంది. కాబట్టి నీ మనస్సుకి నాకు సహకారం చెయ్యాలి అని అనిపించిందా, సహకారం చెయ్యి, వెళ్ళి యుద్ధం చెయ్యి, పరాక్రమించు. చిక్కులలో పడి ఉన్నప్పుడు ఎవడు చెయ్యూతనిచ్చి ఆదుకుంటాడో అది గొప్ప విషయం తప్ప, చిక్కులలో ఉన్నప్పుడు లేచి విమర్శించినటువంటి వాడు అప్పుడు నువ్వు తప్పు చేశావని ఎత్తి చూపినవాడు వాడు ఏ విధంగా బంధువు? కాబట్టి నువ్వు ఏమైనా నాకు ఉపకారం చెయ్యాలనుకుంటున్నావా అని అడిగాడు. దారుణమైన ఈ మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు అన్నాడు ఒక నవ్వు నవ్వి, అన్నయ్య నాకన్నా ముందు పుట్టినవాడివి కదా, నీ వెనక పుట్టాను కదా, నువ్వు నాకు అన్నవి కదా, నేను నీకు తమ్ముణ్ణి కదా అన్నయ్య, మన ఇద్దరి మధ్య ఒక సహజమైన ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ చేత నేను మాట్లాడాను తప్ప నీకు చెప్పగలిగిన వాణ్ణి అని నా ఉద్దేశ్యం కాదు. నువ్వు చెప్పింది చెయ్యను అని కూడా నువ్వు అనుకోవద్దు. అన్నయ్య నువ్వు కోరుకున్నట్టే నేను తప్పకుండా యుద్ధానికి వెడతాను. రామలక్ష్మణులు పెద్ద విషయం కాదు, వానరులు అంతకన్నా పెద్ద విషయం కాదు, వాళ్ళందరినీ తెగటార్చేస్తాను. అధపూర్వం హతే తేన మయిత్వాం హంతి రాఘవ నాహమాత్మని సంతాపం గచ్చేయం రక్షసాధిప. ఇక్కడ ఈశ్వరుడు ఆయన నోటి నుంచి ఒక మాట పలికించేశాడు. అన్నయ్య నువ్వు చచ్చిపోవడం నీ చచ్చిపోయాకే అన్నాడు. ఇది యథాలాపంగా అన్నా కూడా సోదర ప్రేమ ఉన్నవాడైతే రావణుడు కుంభకర్ణుడిని పంపకూడదు. ఎందుకంటే అది ధర్మయుద్ధం కాదు, రాజ్య ప్రయోజనం కోసం జరుగుతున్న యుద్ధం కాదు, ఎవరో దండెత్తి వస్తే జరుగుతున్న యుద్ధం కాదు. తాను కామమోహితుడై వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధిస్తే ఆమె భర్త వచ్చి చేస్తున్న యుద్ధం. ఇటువంటి తన కామం కోసం తన తమ్ముణ్ణి బలిపెట్టడం చాలా తప్పు. అది ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నవాడో చేయవలసినటువంటి పని. కాబట్టి ఈ మాట కుంభకర్ణుడు అన్నా కూడా ఆయన యుద్ధానికి వెళ్ళు అనగలిగాడంటే ఆయన కాముకత్వము ఎంత దారుణమైనదో ఎంతమంది పోయినా ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే లోకంలో ఒక నానుడి ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువుని సముపార్జించే ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు ఆ వస్తువు ఆర్జింపబడింది కానీ అతను మిగల్లేదు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నాకు ఇది చెప్తే పాపం ఆయనకి తెలిస్తే బాధపడతారు అని ఉంది, కానీ నేను దాన్ని ఇంకొకలాగా మీకు ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉన్న ఊళ్ళో కొడుక్కి ఉద్యోగం వచ్చి ఓ 20,000 ఇస్తున్నారనుకోండి, ఏదో రోజు 2 గంటలు ప్రయాణం చేసి రాత్రి 2 గంటలు ప్రయాణం చేసి ఇంటికి వచ్చే దగ్గర 22,000 ఇస్తున్నారనుకోండి, ఓ 1,000 రూపాయలు దారి ఖర్చులకు పోయినా ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ వస్తుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి కొడుకుని బలవంతంగా ఈ ఉద్యోగం మాన్పించి ఆ ఉద్యోగంలో తండ్రి చేర్చాడు అనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎక్కువ వస్తుందని. ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత ఆ కొడుకు ఆ ఊరు నుంచి వస్తూ ఆ బస్సుకి ప్రమాదం జరిగి మరణించాడు అనుకోండి, ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏమిటి?
ఇప్పుడు ఆ తండ్రి, ఆ కొడుక్కి వారసుడు తండ్రిగా, ఆ డబ్బు బ్యాంకులోంచి ఈయనే తీసుకోవాలి. ఇప్పుడు సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఆ తండ్రి ఓ గది కట్టించడమో, ఓ ఇల్లు కట్టించడమో, లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కోవడమో చేయగలడా? తన యొక్క పొరపాటు వలన తాను కోరుకున్నటువంటి అర్థము తనకి దొరికినా, తనకి ప్రియమైన వస్తువు పడిపోయిన తర్వాత కామము తీర్చుకోవడం కష్టం. ఎందుకంటే ఆ కోరిక యందు మీరు తృప్తిని పొందడం కష్టం. అరే రావణుని యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసా అండి? ఇంతమంది పోయినా పర్వాలేదు, సీతమ్మ తనకి దక్కితే చాలు. అంటే ఆయన మనస్తత్వము ఎంత క్రూరముగా ఉంటుందో, ఇది రావణుని యొక్క క్రౌర్యం. ఈ క్రౌర్యం బాధ పెట్టింది లోకాన్ని. ఇందుకు అవతార స్వీకారం చేయవలసి వచ్చింది. ఇంకా ఉంచాడు అనుకోండి రామచంద్రమూర్తి, ఈశ్వరుడు ఆయన ఉంచాడు అనుకోండి, ఆయన బలం, ఆయన తపస్సు మీకేమిటండి అన్నారు అనుకోండి, ఆయన సంతోషించడం ప్రధానం. దానికోసం ఆయన ఏదైనా చేస్తాడు. అప్పుడు ఎంతమంది ఏడుస్తారు? కాబట్టి ఇక ఉండడానికి వీల్లేదు. ఇంకా అంత పాడు మనస్తత్వం ఉన్నవాడిని ఆ శరీరంలోంచి విడిపించేస్తే ఆ అపకీర్తి అక్కడతో పోతుంది. కాబట్టి అది కూడా దయయే. నేను అందుకే మీకు పునఃపునః మనవి చేస్తుంటాను, ఈశ్వరుడు అవతారమును స్వీకరించి రాక్షస సంహారము చెయ్యడము కూడా కారుణ్యము యొక్క పరాకాష్ఠయే. కాబట్టి నాహమాత్మని సంతాపం గచ్చేయం రక్షసాధిప, నేను మరణించిన తరువాతే అన్నయ్య నువ్వు మరణిస్తావు, కాబట్టి ఏమీ బెంగలేదు. కామం తిదానీమపి మాం వ్యాధిశప్తం పరంతప న పరప్రేక్షణీయస్తే యుద్ధయాతుల విక్రమ. అన్నయ్య ఇంకెవరిని యుద్ధానికి పంపించద్దు, నేను ఒక్కడిని చాలు, నాతో పాటు కూడా ఎవరిని పంపక్కర్లేదు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని. యది శక్రో యది యమో యది పావక మారుతౌ తానహం యోధయిష్యామి కుబేర వరుణావపి. ఆ వచ్చినటువంటి వాడు ఇంద్రుడే కానీ, యముడే కానీ, అగ్నిహోత్రుడే కానీ, ఎంతటి గొప్ప యోధుడే కానీ, కుబేరుడే కానీ, గిరిమాత్ర శరీరస్య శితశూలధరస్య మే నర్దత స్త్రీక్షణ దంస్త్రస్య బిభీయాక్ష పురందర. నాది పర్వతము వంటి శరీరం, భయంకరమైన కోరలు. అసలు నా శరీరం చాలన్నాయా యుద్ధం చేయడానికి? ఈ శరీరంతో యుద్ధం చేస్తాను. కాబట్టి ఇంత గొప్ప శరీరము, అటువంటి శూలము ఉన్నవాడిని యుద్ధానికి వెడితే ఎవరినైనా మట్టు పెట్టేస్తాను, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకనయ్యా అన్నాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి మహోదరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు లేచాడు. రాక్షస బోధలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే కనీసం జీవితంలో మంచి మాట చెప్పేటటువంటి వాడిని దగ్గర ఉంచుకోవాలి. అది కఠినంగా ఉన్నా మంచి మాట చెప్పేవాడిని దగ్గర ఉంచుకుంటే అప్పుడప్పుడు కనీసం ఆ మాట వింటుంటే కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మహోదరుడు లేచి అన్నాడు, ఈ కుంభకర్ణుడు మంత్రుల గురించి, ధర్మం గురించి ఇన్ని మాట్లాడాడు. నీవు ప్రభువువి, నీకు కామం కలిగింది, నీ కామాన్ని నువ్వు తీర్చుకోవడమే ధర్మం, అంతే. ధర్మం ఇంకేమిటి? ప్రభువుకి ఏ కోరిక కలిగిందో ఆ కోరిక తీర్చుకోవడం ధర్మం. నీకు సీతమ్మను అనుభవించాలనిపించింది, సీతమ్మని తీసుకొచ్చావు, అదే ధర్మం. ఇప్పుడు నీ కోరిక తీరకపోవడం విచారకరం. నీ కోరిక తీరనందుకు ఎలా తీరుతుందని మేము ఆలోచించాలి, అది మా ధర్మం. ఎంత చమత్కారంగా ఉంటాయో చూస్తారండి. లోకంలో ఇప్పటికీ ధర్మం అన్న పేరుతో చాలా చిత్ర విచిత్రమైన బోధలు ఉంటాయి. అందుకే మీకు నేను స్వతంత్రించి ఒక సలహా చెప్తున్నాను. ఎప్పుడూ కూడా రెండు ప్రమాదకరమైన వస్తువుల్ని మీ దగ్గర ఎప్పుడు ఉంచకూడదు. ఏమిటో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఎందుకో తెలుసా? పుస్తకం మీ ఇంట్లో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మీరు ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని చదివి ఇందులో స్వీకరించవలసినంత మంచి లేదు, ఇందులో తప్పులు చెప్పబడ్డాయి, ఇది ప్రమాదకరం, ఇది వక్రభాష్యం, మనం స్వీకరించద్దు అని మీకు తెలుస్తుంది. మీరు గూట్లో పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఏ ఊరో పెడతారు, మీ అబ్బాయి చదువుతాడు, అన్నీ మీకు చెప్పడుగా. వాడు ఆ పుస్తకం చేత ప్రచోదనం పొందుతాడు, ఇలా చెయ్యొచ్చు అనుకుంటాడు. నేను రామాయణం మీదే ఒకనకొకప్పుడు నేను ఆఫీస్లో ఉంటే ఒక ఆయన పట్టుకొచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. నేను ఆ రామాయణం మీద ఆ వ్యాఖ్యానం చదివి తెల్లబోయాను. నిజంగా ఇంత ఘోరమా రామాయణం గురించి రాయడం, ఇలా ఉందా రామాయణంలోని? సరే, అది వేరు విషయం అనుకోండి.